హాయ్ అంకుల్. హాయ్ రాఘవా, ఏం సంగతి ఈ మధ్యలో అసలు అవ్వట్లేవు? ఏ ప్రాజెక్ట్లో చిన్న ఇష్యూ వచ్చింది అంకుల్. ఆ ఇష్యూని సాల్వ్ చేసుకుంటేనే రోజు మొత్తం గడిచిపోతుంది నాకు. సరే రాఘవా, కాకపోతే ఒక విషయం బిడ్డ, మా పెద్ద బిడ్డను బాగా కుదురుగానే ఉంటారు కదా? అవును అంకుల్, ఎందుకు? మా పెద్ద బుజ్జవను మా అల్లునికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటానా. అది కొంచెం మొండికెత్తుందబ్బా, నువ్వు కొంచెం సొరవ తీసుకొని చెప్పవా? నాకు కూడా తెలుసు అంకుల్ మీ అక్క కొడుకు గురించి, కొంచెం హ్యాండిక్యాప్డ్ కదా. అదే రాఘవా, ఎప్పుడు పెళ్లి ట్రాఫిక్ తీసినా చదువుకుంటా అంటుంది, హైదరాబాద్ పోతాను అంటుంది. నా అల్లుని పరిస్థితి, నా అక్క పరిస్థితి తెలిసే కదా, ఒకసారి నా బిడ్డతో మాట్లాడరాదు. అంకుల్ మీ చెప్తానే వినట్లేదు అంటే ఇక నేను చెప్తే ఏమి వింటుంది అంకుల్? ఆమెకి ఇష్టం లేకుండా మనమైతే ఫోర్స్ చేయలేం కదా. రాఘవా, ఎప్పుడు పెళ్లి ట్రాఫిక్ తీసినా నాకు ఇష్టం లేదంటుంది, స్టడీ అంటుంది. ఎందుకో దాని మీద నాకు కొంచెం అనుమానం ఉన్నది, వాళ్ళ లవ్ చేస్తుందానే. అట్లా అంటారా అంకుల్? ఓకే అంకుల్, నేను తనతో మాట్లాడతా ఒకసారి. ఒకసారి నా బిడ్డతో మాట్లాడరాఘవా, ఎందుకంటే నేను నమ్ముతుంది కదా, నువ్వు మాట్లాడదా అన్ని క్లియర్గా చెప్తాను నీకు. రాఘవా, ఇప్పుడు నీతో చెప్పిన విషయాలు నా బిడ్డకు అస్సలే తెలియదు. నువ్వే అడిగినట్టు చెప్పి నాకు ఏ విషయమైనా చెప్పాలి. సరే అంకుల్, నేను మాట్లాడతా. సరే రాఘవా, నాకు ఆఫీసులో కొంచెం పంచాయతీ ఉన్నది, నేను తెలుసుకొని అత్తను అయితే నా బిడ్డను తెలుసుకో ఏ విషయమైనా. జానకి, జానకి ఏంటి ఏం చేస్తాను అసలు మీ ఇంట్లో? ఇంతసేపు మీ నాన్న నాతో మాట్లాడింది ఏది వినలేదా? వినలేదు. కిచెన్లో బోర్లుంటే అవి తోముతున్నా. ఎందుకు, ఏమైంది? ఏం లేదు జానకి, మీ నాన్న చాలా బాధపడుతుండు. నాతోనే నువ్వు మీ బావని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేను కన్విన్స్ చేయమని చెప్పి నన్ను అడుగుతుండు పాపం. అవునా? మీరు ఇంతసేపు మాట్లాడుకుంది మా బావ గురించా? మీ పెళ్లి గురించే. మీ నాన్న మీ అత్తమ్మ గురించి మీ బావ గురించి చాలా ఆలోచించి టెన్షన్ తీసుకుంటుండు. నాకంత ఎట్లనో ఉన్నది ఇప్పుడు అదంతా చూసినాక. అవునా? సరే, నువ్వేం ఆలోచించకు. మెల్లగా మా బావతోని, మా ఫ్యామిలీ వాళ్ళతోని అందరితో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. మళ్ళా ఫ్యామిలీ అంటే ఏంది? ఫస్ట్ మీ బావతో మాట్లాడదాం అనుకున్నావు కదా, అక్కడేమో మీ నాన్న నీకు మీ బావకు పెళ్లి చేయాలని ఫిక్స్ చేసి కూర్చున్నాడు. ఇగో, ఎవరు ఏం చేసినా నా ఇష్టం లేకుండానైతే పెళ్లి చేయరు కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. మీ నాన్న నా మీద ఎంత నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ అని చెప్పి ఆ మ్యాటర్ నాతో డిస్కస్ చేస్తాడు. చెప్పు, రేపు పొద్దున పొరపాటున మన ఇద్దరం లవర్స్ అని తెలిసి బయట పడ్డది అనుకో, నాకు అంతేదో గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, మీ వాళ్ళని మోసం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అసలు నువ్వు అంతగానం టెన్షన్ ఎందుకు తీసుకుంటానో? దానికంటే ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ సెట్ అవుతాయి కదా. ఏమో దానికి, ఫస్ట్ అయితే నువ్వు ఏదో ఒకటి చేసి ఈ విషయం మీ బావతో చెప్పు. నీ వల్ల కాదంటే చెప్పు, మన ఇద్దరం కలిసి వెళ్ళి మీ బావతో మాట్లాడదాం. సరే, ఏదో ఒకటి చేద్దాం, కానీ నువ్వు టెన్షన్ పడకు.